హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం నేను చేసిన వీడియోస్లో నుంచి ఒక క్వశ్చన్ తీసుకున్నాను మా. ఏంటి అంటే మేము కొంచెం మిడిల్ ఏజ్లో ఉన్నాము, పిల్లల చదువులు పిల్లల బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అదే టైంలో మా ఇన్లాస్ కానీ పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాల్సి వస్తూ ఉంది. సో రెండింటినీ మెయింటైన్ చేయాలి అంటే మా వల్ల కావడం లేదు. సో దీనికి ఏమన్నా మీరు చెప్పగలరా అన్నారు. అంటే ఇక్కడ చాలా ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి మా. పెద్దవాళ్ళది కూడా తప్పు ఉంటుంది, మీరు కూడా కొన్ని యాక్సెప్ట్ చేయాలి. సో చిన్నగా చర్చించుకుందాం. ఇంతకంటే ముందు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను మా. కొంతమంది పాపం కొంచెం నెగిటివ్ కామెంట్స్ పెడుతూ మీరేం అనుకోవద్దు, నేను ఇదే ఫస్ట్ టైం పెడుతున్నాను మీకు అగెనిస్ట్గా అంటున్నారు. అమ్మా మీరు పెట్టినా కానీ నేనేం అనుకోను. నాతో అందరూ నేను చెప్పే వాటిని నన్ను సమర్థించాలని కూడా నేను అనుకోను. నా ఒపీనియన్స్ నేను చెప్తూ ఉంటాను. కొన్ని నేను ఇగ్నోరెంట్ కావచ్చు, కొన్ని నేను ప్రాక్టికల్గా ఆలోచించలేకపోవచ్చు కూడా. అంటే నేనేమి అంత పెద్ద జ్ఞానినైతే ఏం కాదు కదా. సో నాకు తెలిసినవి చెప్తూ ఉంటాను, నా ఎక్స్పీరియన్స్లోకి వచ్చినవి చెప్తూ ఉంటాను. పాపం మీరు అలా ఫీల్ అవ్వకండి మా. ఎందుకంటే నేను అసలు ఎప్పుడు మంచిగా ఆలోచించే వాళ్ళు ఎప్పుడో ఒకసారి అలా పెడితే కూడా నేను అసలు ఫీల్ అవ్వను. మీరు రెగ్యులర్గా చూసేవాళ్ళని నేను గమనిస్తూనే ఉంటాను మా. మీరు అస్సలు అట్లా ఫీల్ అవ్వద్దు. మీ అభిప్రాయాలని నిర్మోహమాటంగా చెప్పొచ్చు, నేనేం అనుకోను. ఒకప్పుడు ఏంటి అంటే కొన్నిటికి కొంచెం రియాక్ట్ అయ్యేదాన్ని, కానీ ఇప్పుడు వదిలేశాను మా. ఏముంది చెప్పండి, పర్లేదు. మీరు నా వెల్ విషర్స్, మీరు కూడా నాకంటే తెలివిగా ఉంటారు. అంటే నేను తెలివిగల దాన్నని కాదు, నాకేదో కొంచెం ఉంటే మీకు చాలా ఎక్కువ ఉండి ఉండొచ్చు, మీకు ఇంకా ఎక్స్పోజర్ ఉండి ఉండొచ్చు. దాంతో మీరు చెప్తూ ఉండొచ్చు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను, వింటాను కూడా. మీరు చదివి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, ఓహో ఇలా కూడా ఉండొచ్చు కదా అని చెప్పేసని. సో ఎప్పుడు అలా ఫీల్ అవ్వకండి మా. మీకు నచ్చినట్టుగానే పెట్టండి. ఏదో అంటారు చూడండి, ఎప్పుడు పొగడకూడదు ఎవరిని. అప్పుడప్పుడు ఏదైనా పొరపాటు ఉంటే చెప్తూ కూడా ఉండొచ్చు ఎవరినైనా కానీ. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు కదా, అలా అనుకోండి. నేనేం అనుకోను కాబట్టి ఇంకెప్పుడు అలా పెట్టకండి. పోతే మనం టాపిక్లోకి వద్దాము. సో ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే మరి పిల్లల చదువులు, పిల్లల బాధ్యత ఎక్కువ ఉంటుంది మా. ముఖ్యంగా మన భారతదేశంలో మనం ఎలా ఉంటాము అంటే మనకు లేనివన్నీ పిల్లలకి ఇద్దామనుకుంటూ ఉంటాం కదా. అంతే, మనం ఆ టైంలో మనకి ఇంత ఫెసిలిటీస్ లేవు, నేను ఇలా ఇబ్బంది పడ్డాను, నా పిల్లలకు ఆ ఇబ్బంది రాకూడదని ప్రతి ఫ్యామిలీలో అనుకుంటాం. అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. తప్పు లేదు మా. పిల్లలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇవ్వాలి కూడా. కానీ అక్కడే ఇంకొకసారి ఆలోచిద్దామా. మన పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు మనలానే ఇంకా చాలా త్యాగాలు చేసి ఉంటారు. ఇప్పుడు మనం ఒక పొజిషన్లో ఉన్నామనుకోండి, వాళ్ళకి అసలు ఏమీ ఉండకపోవచ్చు. వాళ్ళది ఉన్నదంతా ఊడ్చి పారేసి పిల్లలకి ఇచ్చి ఉండొచ్చు, మొత్తం అప్పుల్లో ఉండొచ్చు. ఏమనుకుంటారు, నా బిడ్డలు పెద్ద అయితే నాకు సపోర్ట్ ఇస్తారు, సో నేను హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళ నీడలో అనుకోవచ్చు. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది మా. ఒకప్పుడు మనకు ఇన్ని కోరికలు ఉండేవి కాదు, ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండేది కాదు. పిల్లలు కూడా ఏంటి అంటే ఉన్నదాంతో తృప్తి పడేవాళ్ళు. ఒక కూర చేస్తే చాలు, ఒక టిఫిన్ చేస్తే చాలు, ఎప్పుడో కొంచెం స్వీట్స్ తెచ్చుకుంటే చాలు. ఇప్పుడు అలా కాదు కదా. గ్లోబలైజేషన్ పుణ్యమా అని ప్రతి ఒక్కటి మనకు వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి, టీవీలో కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ కావాలనిపిస్తుంది. సెల్ఫ్ కంట్రోల్ తెలుగులో చెప్పాలి అంటే కరెక్ట్గా నాకు వెంటనే వర్డ్స్ రావమ్మా. నాకు తెలుగు చాలా బాగొచ్చు, కానీ ఇలా చెప్పేటప్పుడు కరెక్ట్గా పదం రాదు నాకు. సో మనము ఆ బ్యాలెన్స్ థింకింగ్ని కోల్పోతున్నాం అనిపిస్తుంది నాకు. అంటే పిల్లలు అడిగితే అన్నీ ఇచ్చేస్తాము. ముందుగానే ఒక మంచి డ్రెస్ కొనుక్కొని ఉంటుంది, వెంటనే అమ్మ పాప డ్రెస్ తీసుకొచ్చింది నాకు కూడా కావాలి అంటే పోనీలే పాపం అని చెప్పి ఇచ్చేస్తాము. చిన్న బాబు ఉంటాడు,
వాడు అంతకుముందే ఏదో మంచిగా కాస్ట్లీ గిఫ్ట్ కొనుక్కొని ఉంటాడు, ఇచ్చుంటాం మనము. వాడు మళ్ళీ వెంటనే అడిగితే ఇచ్చేస్తాం మనము. ఎందుకు అంటే మనకున్నదంతా పిల్లలకి పెడదామనే ఉంటుంది. సో మన పెద్దవాళ్ళు ఇంకా మనకంటే ఎక్కువ థింక్ చేశారు మా. ఎక్కడో 1% ఉండుండొచ్చు మరీ పిసినార్తనంగా ఉండి పిల్లలకి ఇవ్వకుండా దాచిపెట్టుకొని ఉండేవాళ్ళు. 1% కాదులేండి, 10% అనుకుందాము. ఎందుకంటే మధ్య మధ్యలో చెప్తూ ఉంటారు కదా, మా పేరెంట్స్ ఇలా లేరు అని చెప్తూ ఉంటారు, కాబట్టి ఉండుండొచ్చు కూడా. నాకు తెలిసినంతవరకు అలాంటి వాళ్ళు తక్కువ మందని అనుకుంటూ ఉంటాను. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మన బాధ్యత ఏంటి? సరే మన దగ్గర పెట్టుకోలేము, ఎందుకంటే వర్క్ ఎక్కువైపోతుంది, మనము జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ మనం చూడలేము. సో వాళ్ళతో చెప్పి మన కష్టం చెప్పుకొని నచ్చ చెప్పుకొని వాళ్ళకు కొంచెం మనీ అరేంజ్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. అవునంటారా కాదంటారా? అలా వదిలేయలేం కదా పెద్దవాళ్ళని. పల్లెల్లో ఉన్నారు, వాడు వంట చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళు తిరిగేటంత వరకు ఓకే. వాళ్ళు వంట కూడా చేసుకోలేని పరిస్థితి వస్తే ఏం చేయాలిమ్మా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మంచి ఫుడ్ తినాలనే ఉంటుంది వాళ్ళకి రోజు. ఒక మనిషిని అరేంజ్ చేయాలి, అంత డబ్బులు కావాలి అంటే. నేను అదే చెప్తానమ్మా, మనం సంపాదించింది మన బిడ్డల కోసం అనే కాన్సెప్ట్ ఎందుకు ఉండాలి? మన పెద్దవాళ్ళని ఏం చేద్దాం మరి? అలా వదిలేద్దామా గాలికి? సో ఇది ఒక వర్షన్, పిల్లల వర్షన్. అంతే కదమ్మా? తిట్టుకోకండి, ఇంకొక దానికి కూడా వస్తాను నేను. అవునంటారా కాదంటారా? పిల్లలు ఎంత ఇంపార్టెంటో మనం పెంచిన తల్లిదండ్రులు కానివ్వండి, మన హస్బెండ్ని పెంచిన తల్లిదండ్రులు కానివ్వండి, అంతే ఇంపార్టెంట్ మనకి. కాబట్టి వాళ్ళని గురించి ఆలోచించాలి కదమ్మా. ఇకపోతే కొంచెం పెద్దవాళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను నేను, వాళ్ళ వైపు నుంచి ఆలోచిద్దాము. ఉన్నదంతా ఊడ్చేసి పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? మన తాహతుకు మించి పిల్లల్ని ఎందుకు చదివించాలి? మన తాహతుకు మించి అమ్మాయికి పెళ్ళి ఎందుకు చేయాలి? అప్పులు చేసి, మనకు ఏమీ లేకపోయినా బోళ్ళంత అప్పులు చేసి పిల్లలకు అంతంత కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు ఎందుకు చేయాలి? పెళ్ళే పరమావధి అని ఎందుకు అనుకోవాలి? ఆ పిల్లల్ని నిద్రపోనివ్వకుండా, జాబ్ చేసుకోనివ్వకుండా, హింస పెట్టేసి వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు అని చెప్పేసి ఆ పిల్ల కనీసం సంపాదించుకునే ఛాన్స్ ఇవ్వకుండా పెళ్లి చేసేస్తున్నారు మా. అబ్బాయికి అయితే అలా చెయ్యం కదా. మనమే అంటున్నాము ఒక అబ్బాయి అమ్మాయి ఈక్వల్ అని అంటున్నాము, మళ్ళీ ఇదేంటి చెప్పండి? మనకు కూడా ఉండాలి కదా కొంచెం బుర్ర పెద్దవాళ్ళకి. ప్లస్ మీకు ఒక 10 లక్షలు ఉందనుకుందామా, మీకు ఒక పాప బాబు ఉన్నారనుకుందాము, మీరు 10 లక్షల పిల్లలకి ఇవ్వకూడదు కదా. కనీసం మీకోసం 1-2 లక్షలు ఎత్తి పెట్టుకోవాలి కదా. వాళ్ళు చూస్తారులే అని అనుకొని మొత్తం వాళ్ళకి ఇచ్చి పారేసి వాళ్ళు రేపు ఇవ్వలేని పరిస్థితులు, అంటే మీ పిల్లలు చెడ్డోళ్ళు అయి ఉండకపోవచ్చుమ్మా, కానీ వాళ్ళకి పరిస్థితులు అలా ఉంటాయి, వాళ్ళకి వాళ్ళే జరుపుకోలేకపోవచ్చు. మీరు చేసినట్టే మీ పిల్లలు కూడా చాలా ఎక్కువ పెట్టి పిల్లల్ని మంచి స్కూల్స్లో చేర్పించి చాలా ఎక్కువ పెట్టి వాళ్ళకి అన్నీ అందించి చేస్తూ ఉంటే ఎలా అమ్మా? బడ్జెట్ ప్లానింగ్ ఇది నేను చెప్తానమ్మా. ఇది ఆలోచించుకోవాలి అంటే మనం చాలా విషయాలు గమనించుకోవాలి. ఎక్కడికక్కడ తృప్తి పడిపోతూ ఉండాలి. పక్కనోళ్ళకు ఉంది కదా నాకు కావాలి అంటే ఎప్పటికీ జరుపుకోలేము. మనకొచ్చేది ఇంత, మనకొచ్చే దాంట్లో ఇలా చేసుకుందాం అంటేనే జరుపుకోగలము. బ్లంట్గా ఉండాలి కొన్ని విషయాలలో పిల్లల దగ్గర. నో అని చెప్పగలిగే ధైర్యం ఉండాలి మనకు. ముద్దే మనం నో అని చెప్పగలిగే ధైర్యం ఉండడం అది వేరుమా. నేను అది చెప్తాను. కానీ చాలామంది పేరెంట్స్ ఇక్కడ దెబ్బతింటుంటారు. ఎంజాయ్ చేయని అంటారు. ఎంజాయ్మెంట్ ఏంటిమ్మా? మరి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఎప్పుడైతే పిల్లలకు అన్నీ అందివ్వాలి పెద్దవాళ్ళతో ఎలా అంటామో, రేపు మన పరిస్థితి అంతే కదా. ఆలోచించండి. ఉన్నదంతా పిల్లలకి ఇచ్చేస్తారు. ఇంకా ఇల్లుంటే కూడా దానికి అప్పు పెట్టి మరీ చదివిస్తాము, పిల్లల్ని అబ్రాడ్ పంపిస్తాము, లేదా పిల్లకి పెళ్లి చేస్తాము. తర్వాత మన పరిస్థితి ఏంటిమ్మా చెప్పండి? నాకు ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్. కొన్ని కారణాల వల్ల కొంచెం పాపం మనీ పోగొట్టుకున్నారు. అంటే ఆ రోజులన్నీ ఒకటేగా ఉండవు కదమ్మా, ఒకటే కూతురు తనకి. సో వాళ్ళ నాన్నగారు ఏంటంటే పాపం ఆయన దగ్గర ప్రాపర్టీ ఉండింది, అమ్మేసి ఇచ్చారు తనకు, బాగా ఇచ్చారు. నేను తనకి చాలా చెప్పాను మా, ఇది జరిగి కూడా ఆల్మోస్ట్ 8 to 10 years అయింది.
నీ కోసం కొంచెం ఉంచుకోవే, అంతా ఇవ్వకు, నీ కూతురే, నీ తర్వాత పాపకే వస్తుంది. ఒక చిన్న ఇల్లు కొనుక్కో, 1 బెడ్రూమ్ హౌస్ అయినా పర్వాలేదు, మొత్తం ఇవ్వకు అంటే ఆ పిల్ల అటు చేసి ఇటు చేసి మొత్తం ఇచ్చేసిందమ్మా. చాలానే ఇచ్చింది. కూతురికి చాలా గొప్పగా పెళ్ళి కూడా చేసింది. అంటే రోజులన్నీ మనలాగా ఉండవు, కొంచెం టఫ్ పీరియడ్ వాళ్ళకి. పాపకి వెంటనే మంచి జాబ్ రాలేదు. అల్లుడు పాపం, అల్లుడి విషయంలో కూడా మంచి ఇంటెలిజెంటే, కానీ ఆ బాబు కూడా మంచిగా సెటిల్ అవ్వలేకపోయాడు. తర్వాత ఇప్పుడు బాగున్నారనుకోండి, అది వేరే విషయము. సో తనకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదమ్మా, వాళ్ళ ఫాదర్ మదర్కి తను సపోర్ట్ ఇవ్వాలి కదా బాబు కూడా. ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు కాదమ్మా, అందరూ మంచివాళ్లే. నా ఫ్రెండ్దే తప్పు అక్కడ. సో ఆ బాబు యూఎస్ వెళ్ళిపోయాడు. ఈ పాపకు మంచి జాబ్ వచ్చింది, చేస్తూ ఉండింది. ఇప్పుడు ఆ పాప కూడా యూఎస్ వెళ్ళిపోవాలి. సో తనకేంటి అంటే ఇప్పుడు ఆ పాప ఉంటే చాలా సపోర్టు. ఆ పాప వెళ్ళిపోయింది అనుకోండి, ఎలా తన లైఫ్ చెప్పండి. సో అల్లుళ్ళకి అమ్మా నాన్నలకి ఇవ్వాలంటే ఓకే, కానీ అత్తగారికి ఇవ్వాలంటే ఎంతమంది అల్లుళ్ళకి నచ్చుతుందమ్మా, ఒప్పుతుంది? ప్లస్ ఆ బాబుకి కూడా వీళ్ళకి ఇచ్చేటంత రావాలి కదా. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళదే చూసుకుంటాడా, తన ఫ్యామిలీ చూసుకుంటాడా, వీళ్ళకి కూడా జరుపుతాడా? ఈ పాప వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యేసి, అంటే తను అక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాడు. ఈ పాప తప్పకుండా వెళ్ళాల్సిన పరిస్థితి, హస్బెండ్ దగ్గర ఉండాలి కదా. ఎన్ని రోజులు ఇండియాలోనే ఉంటుంది. ఇలా అయిపోయిందమ్మా. చిన్న తేడాగా అనుకుందాము, ఆ పాపకి ఇచ్చే దాంట్లో హాఫ్ మనీ ఇచ్చేసి ఉంటే, హాఫ్ మనీ పెట్టి ఒక 3 lakhs 4 lakhs ఈ పిల్ల దగ్గర పెట్టుకొని ఒక ఇల్లు కొనుక్కొని ఉంటే ముచ్చటగా, ఇంటి రెంట్ తప్పిపోద్ది, వాళ్ళకు కొంచెం ఆదాయం ఉన్నా కానీ దాంతో జరిగిపోయి ఉండేది, హ్యాపీగా ఉండుండేది మా. అంటే అది మనకు తట్టాలి. ఇప్పుడు డౌరీ ఎంత ఇస్తే ఏంటిమ్మా, ఇష్టపడి చేసుకుంటున్నప్పుడు తన పేరుతో పెట్టుకొని నా తదనంతరం మీకే అంటే నష్టం ఏంటి దాంట్లో కదా. ఎక్కడికి పోతుంది ఆస్తి? ఎవరికి ఇవ్వరు కదా. ఇంటికి ఇల్లు మిగిలేది ఈ 12 yearsలో, అది 3 అంతలు 4 అంతలు అయి ఉండేది ఆ ఇల్లు, దాని ప్రాపర్టీ వాల్యూ పెరిగిపోయి ఉండేది కదా. అలా పొరపాటు చేస్తారమ్మా. నేనేదో అంటే నాకేదో పెద్ద నాలెడ్జ్ ఉందని అనుకోకండి, చిన్న చిన్న విషయాలు ఆలోచిస్తాను. నాకున్న దాంట్లో, నాకున్నంత చిన్న నాలెడ్జ్లో నేను చెప్తూ ఉంటాను. సో బ్యాడ్ టైం అనుకోవాలి, చిన్న చిన్న తప్పులు అనుకోవాలి. సో దానికి ఈ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామా చెప్పండి? కూర్చొని ఉండే పనులే చేయగలము, కష్టపడైతే పనులు చేయలేము కదా, హడావిడిగా చేయలేము. సో 55-60 years వచ్చేటప్పటికి మనకంటూ కొంచెం మనీ ఉండాలిమ్మా. అప్పుడు పిల్లలకు కూడా బర్డెన్ ఉండదు. నేను అది చెప్తాను. ఇప్పుడు ఆ పాపకు కూడా ఎంత భయం కదా, అమ్మోళ్ళు ఎట్లా, అమ్మ నాన్న ఎట్లుంటారు ఏంటి అనేసి, అవునా కాదమ్మా? సో 50s 55కి వచ్చేటప్పటికి ఒక ఊర్లో అయినా ఎక్కడైనా సరే మనకంటూ ఒక చిన్న ఇల్లు ఉండాలి, కొంచెం డబ్బులు క్యాష్ ఉండాలిమ్మా. ₹1,00,000 వచ్చినా ఖర్చు పెట్టుకోవచ్చు, 2 లక్షలు వచ్చినా ఖర్చు పెట్టుకోవచ్చు, కానీ 25,000 వచ్చేవాళ్ళు కూడా పొదుపు చేసుకుంటారమ్మా. అది మనం కొంచెం థింక్ చేయాలి. అలా చేసినప్పుడు బిడ్డలకి బర్డెన్ అనిపించదమ్మా. మనం కూడా బర్డెన్ అవ్వకూడదు కదా. అంతా ఇచ్చేసేసి ఎవరివ్వమన్నారు అంటారు పిల్లలు. నెక్స్ట్ మేమేమన్నా ఇవ్వమన్నావా, మమ్మల్ని ఏమైనా చదివించమన్నావా, నీకున్నంతలో చేసి ఉండొచ్చు కదా, ఇన్ని తప్పులు ఎందుకు చేసుకున్నారు? సో మనం ఆస్తులు ఇవ్వకపోయినా అప్పులు మాత్రం పిల్లలకి ఇవ్వకూడదు కదా, అవునా కాదమ్మా? అలా చేసుకోవాలి కదా మనం. సో చాలామంది అనుకోవచ్చు, మేడం మాకు అసలు తెలీదు, మా హస్బెండ్ ఏం చెప్పరు అని. చిన్నగా తెలుసుకోవాలి మా ఆడవాళ్ళు కూడా, లేకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది. సో కొంతమంది ఉంటారు పాపం, హస్బెండ్ సడన్గా చనిపోతారు, ఆయన ఆస్తులు ఎక్కడున్నాయో తెలీదు, అప్పులు తీసుకున్న వాళ్ళు ఏమి ఇవ్వరు, ఎలా బ్రతకాలిమ్మా చెప్పండి? ఉంటారు ఇలా, చాలా కేసెస్ ఉంటాయి. సో ఆడవాళ్ళు కూడా కొంచెం పట్టించుకోవాలి. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకంటూ ఒక కొంచెం మనీ అమ్మా, లక్షల కోట్లు అని చెప్పను, కొద్దిగానన్నా ఉండాలి కదా బ్యాంక్లో, కొద్దిగా మనకు జరిగేటంతగా ఉండాలి. ప్లస్ ఇంకొకటి అమ్మా, మనం చేసుకోగలిగినన్ని రోజులు మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు, వంటలు చేసుకోవచ్చు. నేనైతే అది చెప్తాను, మనకి ఈజీగా వచ్చే పని ఏంటిమ్మా? కుకింగ్.
ఆడవాళ్ళకి ఎవరికి రాదు చెప్పండి, మన ఏజ్ వాళ్ళకి, ఇప్పటి పిల్లలకు కాదు. దాంతో కూడా 10 మందికి పెట్టి మనది మనం గడుపుకోవచ్చు, మనకు ఓపిక ఉంటే. అది వేరే టాపిక్లండి. ఇప్పుడు ఇది చెప్తాను, అంతే కదమ్మా. మన వైపు నుంచి పిల్లల మీద మనం ఫైనాన్షియల్గా డిపెండ్ అవ్వకపోతే, అంటే ప్రతి రూపాయి వాళ్ళే ఇవ్వాల్సిన అవసరం లేకపోతే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుందమ్మా. అది కూడా వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్, అవునా కాదా? మొత్తం ఊడ్చి పారేసి ఉన్నదంతా ఇచ్చేసి ఏం లేదని చేతులు ఎత్తేసి పెద్దోళ్ళు అయ్యేటప్పటికి మనకంటూ రూపాయి లేకుండా చేసుకున్నాము అంటే చాలా చాలా మాటలు పడాల్సి వస్తుంది మన పిల్లలతోనే. కాబట్టి ఇటువైపు కూడా ఆలోచించాలమ్మా. ఏదైనా మన తాహతుకు తగ్గట్టు. ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, కానీ హద్దుల్లో ఉండాలి. అది మనం నేర్పించాలి, పిల్లలకు నేర్పించాలి. ఫస్ట్ మనం ఉండాలి హద్దుల్లో. నేనైతే ఇది చెప్తానమ్మా. అలాంటప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు. ఇప్పుడు మనం 65-70 ఇయర్స్ వరకు హ్యాపీగా ఉన్నాము. ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా, హాస్పిటల్ ఖర్చులు వచ్చినా మనకు మనం పెట్టుకోగలిగాము. పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ జాబ్స్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఉన్న దగ్గర తృప్తిగా ఉంటారు. మీరు ఒకవేళ వాళ్ళతో ఉంటే కూడా మీది మీరు జరుపుకుంటూ కొంచెం కొంచెం మీరు వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తూ ఉంటే సంతోషంగా ఉంటుందమ్మా. అలా కాకుండా ప్రతి రూపాయికి పిల్లల మీద డిపెండ్ అయ్యామంటే మాత్రం చాలా బర్డెన్ అయిపోతుంది డెఫినెట్గా అమ్మా. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, మన ఏజ్ వాళ్ళు ముఖ్యంగా. కొంచెం తెలివిగా ఉండాలి. ప్లస్ అలా చేసేసుకున్న తర్వాత చేసేదేం లేదు. అలాంటప్పుడు పిల్లలు అమ్మా నాన్నల్ని చూడాలి. మరి ఫిజికల్గా అటెండ్ అవ్వలేకపోయినా కానీ ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, ఎమోషనల్గా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. మేము ఇలా చేయలేకపోతున్నాము, మేమున్నాం మీకు అని చెప్తే వాళ్ళు ఎక్కడున్నా కానీ హ్యాపీగా ఉంటారు. నేనైతే ఇది అనుకుంటాను. సో మీ కామెంట్స్ చెప్పండి. నా అభిప్రాయంతో చాలామంది ఓకే అంటారు అనుకుంటాను నేను. సో ఇవన్నీ ఎండ్ ఏముండదమ్మా, అలా జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇన్సిడెంట్ ఉంటుంది. కానీ కొంచెం మనం ఆర్థికంగా బాగున్నాము అంటే కొన్ని చాలా పోతాయమ్మా. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి. ఓకేనా అమ్మా? ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.